వరంగల్ సిటీలోని మినిస్టర్ కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్య కార్యకర్తల సమావేశానికి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య హాజరయ్యారు. దీంతో కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు పాత కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. కొత్తగా కాంగ్రెస్లో జాయిన్ అయిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పాత కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ముందే అభ్యర్థులు కొట్టుకున్నారు. ఎంత చెప్పినా వినకపోవడంతో కార్యాలయం నుంచి కావ్య వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో మంత్రి కార్యాలయం రసాభాసగా మారింది. వరంగల్ సిటీలోని మినిస్టర్ కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్య కార్యకర్తల సమావేశానికి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య హాజరయ్యారు. దీంతో కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు పాత కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. కొత్తగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పాత కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ముందే అభ్యర్థులు కొట్టుకున్నారు. ఎంత చెప్పినా వినకపోవడంతో కార్యాలయం నుంచి కావ్య వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో మంత్రి కార్యాలయం రసాభాసగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? దీనిపై మంత్రి కొండా సురేఖ ఏమైనా స్పందించారంటారా? వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలంతా విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం వరంగల్ ఓసిటీలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న మంత్రి కొండా సురేఖ క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు. ఈ రోజు అక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సురేఖ, పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య హాజరై కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పార్టీలో చేరినటువంటి కొత్త వారికి పాత వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ లో కొత్తగా జాయిన్ అయినటువంటి వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పాత వారి అంతా కూడా ఆందోళన దిగారు. ఈ నేపథ్యంలోనే సర్ది చెప్పేటువంటి ప్రయత్నాన్ని మంత్రి కొండా సురేఖ, ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య చేసినప్పటికీ కూడా ఎంత చెప్పినా వినకపోవడంతో ఇరు వర్గాలంతా కూడా పోటాపోటీగా నినాదాలు చేసుకోవడం, ఒక ఇంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మధ్యలోనే ఆ సమావేశం నుంచి కడియం కావ్య వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. ఈ సమావేశ సందర్భంగా ఈ సమావేశంతో క్యాంపు కార్యాలయం అంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం రసాభాసగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో ఒక ముసలం చోటు చేసుకుంది. వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే కార్యకర్తలంతా కూడా వాగ్వివాదాలు చోటు చేసిన పరిస్థితి కనబడింది. ఇటీవల మేయర్ గుండు సుధారానికి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పుడు మిగతా కార్పొరేటర్లంతా కూడా ఆమెకు వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎట్లా జాయిన్ చేసుకుంటారు, ఒక్కటే మేయర్ ఒక్కరే వెళ్లి అక్కడ జాయిన్ అయ్యారు, జైన్ కావడాన్నంతా కూడా వ్యతిరేకిస్తూ కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఇలా వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో మాత్రం గ్రూప్ వారు కొనసాగుతుంది. ఇప్పటికైనా
మంత్రి కొండా సురేఖ, ఇటు మురళీధర్ వీళ్ళంతా కూడా దృష్టి సారించి వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో ఉన్నటువంటి గ్రూప్ వారు కావచ్చు, కొత్త పాత అనే తేడా లేకుండా అందరి కార్యకర్తలకు సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు చెప్తా ఉన్నారు. మాధురి. థాంక్యూ తిరుపతి.